భగవంతుడా, నన్ను ఆశీర్వదించు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో. బాబు ధర్మం చేయండి బాబు. చిల్లర లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, చాలా కాలంగా నన్ను ఒక సమస్య పట్టి పీడిస్తోంది. ఏమిటి మీ సమస్య? స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అదే వెరీ సింపుల్. ఏదైనా ఒక ఆర్టీసీ బస్ ఎక్కండి, నేరుగా ఏ వాగులోకి వెళ్ళిపోతుంది, మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు. అసలు బస్ ఎక్కే పనే లేకుండా మీరు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళే పాయింట్ చెప్పరా? నన్నా ఎలా? ఏమీ లేదు సార్, నేను ఒక నిరుద్యోగిని. ఒక పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అక్కడ దాకా వెళ్ళడానికి బస్సు ఉంది, కానీ జేబులో డబ్బు లేదు. ఒక్క 10 రూపాయలు ఇచ్చారంటే నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు పుణ్యం వచ్చేస్తుంది. క్లాస్ బెగ్గింగ్ లేవు. ఎక్స్క్యూజ్ మీ, మీకు స్వర్గానికి వెళ్లే సదవకాశం కల్పిద్దామని వచ్చాను. నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను. స్వర్గానికి వెళ్ళొచ్చిన ఫేస్ తో ఒక్కసారి పేపర్ తీస్తారా? నాకు తీసి అలవాట్లేదు. ఏ అంత చండాలంగా ఉంటుంది ఆ ఫేసు? ఎవరు అడుగు? బాసు నువ్వా? బోసు నేనేరా. బస్ స్టాండ్ అడుకుంటావేంటి? స్టేషన్ లో అడుకోవడానికి సెంట్రల్ నుంచి పర్మిషన్ కావాలంటగా. ఓహో, అది సరే గాని ఎంత కాలమైందిరా నిన్ను చూసి బోసు. బాసు బోసు బాసు ఇంతకీ నాకు రూపాయి దానం చేస్తారా లేదా? నాకు చెప్పి నువ్వు అడుకుంటున్నావేంట్రా? షూ, నేను కాదు వాడు. ఏంటి నువ్వు అడుక్కోవడం మానేసి రౌడీజం మొదలు పెట్టావా? నిన్ను బాసు ముష్టోడితో మనకెట్టి, మనం వెళ్ళి సింగిల్ టీ కొట్టేద్దాం పద. ఆగండి, నా పేపర్. థ్యాంక్స్. నీకంటే నేనే బెటర్. చాలా ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ అంటే నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చా కరేతో సాధు పిచ్చా కరేగా. కోప్పడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కరికే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరే సీరియస్ అయితే